వెల్కమ్ బ్యాక్ టు అవర్ పైథాన్ కోర్స్ ఇన్ తెలుగు. మనం ప్రీవియస్ క్లాస్లో టపుల్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం సెట్స్ ఇన్ పైథాన్ గురించి నేర్చుకున్నాం అండి. సో వాట్ ఈజ్ ఎ సెట్? సెట్ అంటే ఏంటి? సెట్ అంటే యూనిక్ వాల్యూస్ కలెక్షన్స్ అన్నమాట. అంటే కలెక్షన్ ఆఫ్ యూనిక్ వాల్యూస్ని సెట్ అంటాము. సింపుల్గా చెప్పాలంటే డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదండి. ఇట్లా లైక్ చూడండి చెప్తాను. ఎస్ ఈక్వల్ టు మనం సెట్ అప్పుడు కర్లీ బ్రాకెట్స్ వాడతాం. 1, 2, 2, 3 ఇలా ఇచ్చామండి సెట్ అనేది. ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ ఎస్ కొడితే ఏమొస్తుంది? 1, 2, 3 వస్తుంది. 1, 2, 2, 3 ఇక్కడ 2 టూల్ కదా కదా, ఇన్ని టూల్ అన్నప్పుడు ఒక టూ అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఇందులో డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదండి సెట్స్లో. అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇది ఆర్డర్ మెయింటైన్ చేయదన్నమాట. అంటే 1, 2, 2, 3, 4, 4, 5, 5 అని ఇచ్చామనుకోండి, అది 1, 2, 3, 4, 5 అది తీసుకోవద్దు. ఇది దాన్ని నచ్చిన ఆర్డర్లో తీసుకుంటుంది అనమాట. అది దాని రూల్స్ అండి. సింపుల్గా చెప్పాలంటే డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదు. ఫస్ట్ పాయింట్ ఆర్డర్ మెయింటైన్ చేయదు. ఎగ్జాంపుల్ చూద్దాం అండి. ఎగ్జాంపుల్ సపోజ్ మై సెట్ అని తీసుకున్నాం. మై సెట్ ఈక్వల్ టు 1, 2, 3, 4. 1, 2, 3, 4. ఇది కర్లీ బ్రాకెట్స్లో పెట్టాలి సెట్ కాబట్టి మనం కర్లీ బ్రేసెస్లో పెట్టాలండి. పెట్టాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రింట్ ఆఫ్ మై సెట్ అని తీసుకుంటున్నాం. అంటే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రింట్ ఆఫ్ ఈ మై సెట్ అని మనం ప్రింట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఇది 1, 2, 3, 4 లాగా తీసుకోవద్దు. 1, 4, 3, 2 అని కూడా తీసుకోవచ్చు అనమాట. తీసే ఛాన్స్లు ఉన్నాయి. అంటే మై సెట్ అనేది సెట్ అనేది ఇప్పుడు అన్ఆర్డర్డ్ కలెక్షన్స్. అంటే ఇది ఒక ఆర్డర్లో తీసుకోదు. ఇప్పుడు అంటే అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ అది తీసుకోదు అనమాట. దాన్ని నచ్చిన ఆర్డర్లో తీసుకుంటుంది. అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అది ఇంటర్వ్యూస్లో అడగవచ్చు ఛాన్స్ ఉన్నాయి. ఇది ఒక సింపుల్ సెట్. ఓకే, ఇప్పుడు మై సెట్ ఈక్వల్ టు చెప్తా. మై సెట్ ఈక్వల్ టు 1, 2, 2 ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ మై సెట్ కొట్టాం అనుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే డూప్లికేట్ 2 అనేది రిమూవ్ అయిపోతుందండి. ఇలా చేస్తే 1, 2, 3 వస్తాయి. ప్రింట్ ఆఫ్ మై సెట్ కోడ్స్ మీకు అర్థం అవ్వాలంటే చూడండి, విజువల్ స్టూడియో కోడ్లో నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇలా తీసినాము మైనస్. ఓకే, ఇప్పుడు 1, 2, 3 గానే మనకు అవుట్పుట్ చూపించదండి. దాన్ని నచ్చిన 3, 2 అని ఏదైనా చూపించవచ్చు. మొత్తానికి అన్ని ఎలిమెంట్స్ చూపిస్తుంది.
చూడండి మై సెట్ ఈక్వల్ టు 1 2 2 3. ఓకే. ఓ సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ 2,6 అని కదా. ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు మీరు ప్రింట్ రన్ చేస్తే చూడండి 1 2 3. ఓకే. ఈసారి మీకు 1 2 3 అని వచ్చింది కానీ కొన్నిసార్లు 3 2 1 అని రావచ్చు, 2 3 1 అని రావచ్చు. ఇది అన్ఆర్డర్డ్ ఉంటుందండి. అంటే ఈ ఆర్డర్లోనే రావాలి అని దానికి రూల్ ఏం లేదండి. మళ్ళీ ఒకసారి మీకోసం రన్ చేస్తున్నాను. 1 2 3 చూపిస్తుంది. ఓకే. సమ్టైమ్స్ ఇది 3 2 1 కూడా చూపించవచ్చండి. అంటే మీరు కొన్నిసార్లు మీ సిస్టంలో మైసెట్ అని ప్రింట్ చేసినప్పుడు 3 2 1 అని కూడా చూపించవచ్చండి. అప్పుడు మీరు కంగారు పడకండి. ఇది అన్ఆర్డర్డ్ కాబట్టి 1 2 3 కూడా చూపించే ఛాన్స్లు ఉన్నాయి. 3 2 1 ఏదైనా చూపించవచ్చు. కానీ అన్ని రిజల్ట్స్ ప్రింట్ అవుతుంది. కాకపోతే ఇది ఆర్డర్గా చూపించదండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే 2 అనేది రిమూవ్ అయిపోయింది చూసారా. 1 2 3 అంటే డూప్లికేట్స్ అనేది అలౌ చేయదండి. ఇది 2 అనేది ఎన్నిసార్లు ప్రింట్ చేసినా కూడా ప్రింట్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది ఒకసారి చూపిస్తుంది. సారీ అండి, చిన్న కాల్ వచ్చింది, సో డిస్టర్బ్ అయింది. పర్లేదు. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను మీకు. అదేంటంటే సెట్ అనేది ఎప్పుడు కూడా అన్ఆర్డర్డ్ నేచర్ అండి. చెప్పాను కదా, ఆర్డర్గా ఉండదు అనమాట. సపోజ్ చూడండి ఇక్కడ 1 2 2 3 కాకుండా మనం 10 20 30 తీసాం అనుకోండి. ప్రింట్ ఆఫ్ మై సెట్ అని కొట్టాము. ఇప్పుడు రన్ చేస్తే చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో. ఇటు సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది అవుట్పుట్. 10 20 30. ఓకే. కానీ మనం ప్రింట్ చేసాము. ఓకే, ఇది 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఈ సింపుల్గా వచ్చేసింది. కానీ మీరు లైవ్లో చేసుంటే మీకు 10 11 నెంబర్స్ ఉంటాయండి. ఆఫీస్లో ఏదైనా సపోజ్ మీరు ఆఫీస్లోనే ఎక్కడ వర్క్ చేశారనుకోండి, మీరు ఇక్కడ 3 నెంబర్స్ కాకుండా అక్కడ 30 నెంబర్స్ 40 నెంబర్స్ ఈవెన్ 50 60 నెంబర్స్ కూడా ఉండొచ్చు. సో అటువంటి టైంలో ఏంటంటే ఇలా వరుసగా చూపించే ఛాన్స్లు ఉండవండి. మీకు ఫస్ట్ 30 చూపించి తర్వాత 20 తర్వాత 10 చూపించవచ్చు, లేకపోతే 30 10 తర్వాత 20 చూపించవచ్చు. అలా ఏం చూపించవచ్చు అండి. ఇదండి. సో 2 పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవుట్పుట్ అనేది డిఫరెంట్ ఆర్డర్లో రావచ్చండి. కాబట్టి ఇండెక్స్ని యూజ్ చేయలేం. కాబట్టి దీనికి ఇండెక్స్ మనం యూజ్ చేయలేమండి. ఇప్పుడు ఎలిమెంట్స్ని ఎలా యాడ్ చేయాలో చెప్తానండి. మై సెట్ అని పెట్టుకున్నాం కదా. వన్ టూ త్రీ ఎలా యాడ్ చేయాలో చెప్తానండి. 1 2 ఓకే. ఇప్పుడు మై సెట్ దట్ యాడ్ ఆఫ్ 4. ఓకే. మీరు ఇలా చేశారనుకోండి, ప్రింట్ ఆఫ్ మై సెట్ కొడితే ఏమొస్తుంది, 1 2 3 4 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం యాడ్ చేసాం కాబట్టి 4th స్టెప్. ఓకే. మనం రన్ చేసాం అనుకోండి ఏమొస్తుంది తెలిసింది ఎట్లా 1 2 3 4 వస్తుంది. 1 2 3 4 చెప్పిన 1 2 3 4 అని వచ్చింది. ఓకే. నెక్స్ట్
ఎలా రిమూవ్ చేయాలో చెప్తానండి. ఈ యాడ్ కట్ను మనం రిమూవ్ అని పెట్టాం అనుకోండి, ఇందాక ఏముంది ఆ సెట్లోని 1 2 3 4 ఉంది కదా, ఇప్పుడు మనం 4 తీస్తాము. ఇప్పుడు 1 2 3 చూపిస్తుంది చూడండి. 1 2 3 మాత్రం చూపిస్తుంది. సారీ, యాక్చువల్లీ మై సెట్లో 4 అనేది లేదు కదా, కాబట్టి 4 యాడ్ చేయండి. అంతే మరి ఎర్రర్. మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు ఎర్రర్స్ అనేది ఎక్కడ వచ్చింది, ఎందుకు వచ్చింది తెలిసిపోద్దండి. రన్ చేశాను చూడండి, 1 2 3 మాత్రం వచ్చింది. 4 ఎందుకు రాలేదంటే రిమూవ్ చేశాను కాబట్టి. ఓకే, అలా రిమూవ్ చేయాలండి. సో యాడింగ్ అయిపోయింది, రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు డిస్ట్రాడ్ అంటే డిలీట్ ఎలా చేయాలో చెప్తానండి. మై డాట్ సెట్ డాట్ డిస్ట్రాడ్ ఆఫ్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం 10 అని ఇచ్చాం అనుకోండి, ఇక్కడ 1 2 3 4 10 ఉంది కానీ 10 లేదు కదా, కానీ 10 అని మనం ఇచ్చాము కాబట్టి 10 అని ఇచ్చాము. ఇప్పుడు రన్ చేస్తూ ఉంటుంది, పొరపాటు 10 అని ఇచ్చాము అని అవ్వకుండా. సో అయినా కూడా రన్ అయిపోయింది చూసారా, మనకి ఎటువంటి ఎర్ర రాలేదు. అంటే 10th ఎలిమెంట్ ఇందులో లేదు అని ఎర్ర ఏమి రాలేదు, బట్ రన్ అయిపోయిందండి. సో డిస్టార్డ్ అనేది ఎప్పుడు కూడా సేఫ్ మెథడ్ కాదండి. డిలీట్ చేయాలంటే డిస్టార్డ్ అనేది సేఫ్ మెథడ్ కాదు. సారీ, యాక్చువల్లీ డిస్టార్డ్ అనేది సేఫ్ మెథడ్ అండి. ఎందుకంటే మనకి ఇచ్చోండి 10 అని లేకపోయినా కూడా మనకి ఎర్ర రాలేదు. సో ఎర్ర రాలేదు కాబట్టి మనకి ఇది సేఫ్ మెథడ్ అండి. ఒకవేళ ఎర్ర చూడని వస్తే సేఫ్ మెథడ్ కాదు, ఎర్ర రాలేదు కాబట్టి సేఫ్ మెథడ్ అండి. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెట్ ఆపరేషన్స్ చెప్తాను మీకు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ వన్ ఈజ్ యూనియన్ అనేది ఎలా చేస్తాం చెప్తాను. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 1 2 3 చేశాను, బి ఈక్వల్ టు 3 4 5 చేశాను. ఓకే, ఈ ప్రింట్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎలా కట్టాలి చూడండి చెప్తాను. ప్రింట్ ఆఫ్ ఏ డాట్ యూనియన్ ఆఫ్ బి అని పెట్టచ్చు, లేకపోతే మన ఇంకా సింపుల్గా చెప్తాను. ఇక్కడ మనం ట్యాప్ షిఫ్ట్ ప్లస్ వన్ బటన్ ఉంటుంది, ఇలా వస్తుంది కదా. ఇది కూడా యూనియన్లోకి వస్తుంది. ఇప్పుడు ఏమో రావాలి, 1 2 3 4 5 రావాలి కదా, 1 నుంచి 5 వరకు రావాలి.
సో ఇది రాదండి సింబల్. మనం చూసుంటే ఇక్కడ షిఫ్ట్లో రైట్ షిఫ్ట్ చూడండి, రైట్ షిఫ్ట్లో షిఫ్ట్ పైన ఎంటర్ అని ఉంది కదా, ఎంటర్ పైన అనమాట సింబల్ ఉంటుంది మీకు డాష్ లాగా. అది పొట్టి చూపిస్తాను మీకు. ఇలా ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏ యూనియన్ బి అండి చేస్తుంది. 1 2 3 4 5 చేస్తుంది. రన్ చేద్దాం. చూసారు 1 2 3 4 5 వచ్చేసింది కదా, యూనియన్ అయిపోయింది. యూనియన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, షిఫ్ట్ రైట్ సైడ్ షిఫ్ట్లో పైన ఎంటర్ ఉంటుంది, ఎంటర్ పైన అనమాట. ఓకే, మీరు మరీ డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, నేను చెప్తాను. స్క్రీన్ షాట్ తీసి పెడతానండి ఎవరికైనా డౌట్ ఉంటే. ఏ యూనియన్ బి అదండి, ఎలా చేయాలి ఏ యూనియన్ బి. ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఎలా చేస్తామంటే, మీకు సెట్స్ అంటే మీకు +2లో ఉంటుంది, 12th క్లాస్లో ఉంటుందండి, అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. ఏ డాట్ యూనియన్ ఆఫ్ బి కొట్టినా కూడా మనకు వస్తుంది. చూడండి చెప్తాను. ఏ యూనియన్ ఆఫ్ బి అని కొట్టారు కదా, ఇప్పుడు 1 2 3 4 5 వస్తుంది. చెప్పానా 1 2 3 4 5 అని వచ్చింది. సో అదండి, ఇప్పుడు ఇంటర్సెక్షన్ చెప్తాను. ఇలా ఇస్తామండి ఇంటర్సెక్షన్ బి. మీరు ఐ అని కొట్టిన వెంటనే మీకు సజెషన్స్ వస్తాయండి కొన్ని, ఇంటర్సెక్షన్ అని, ఇన్సెట్ అని, ఇలా చాలా వస్తాయి. సో అందులో మన ఇంటర్సెక్షన్ సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇంటర్సెక్షన్ అని వస్తుంది, ఇంటర్సెక్షన్ ఆఫ్ బి అని వస్తుంది. ఇలా కడితే మీకు ఇంటర్సెక్షన్ ఏముంది, 3 ఉంది కదా, రెండిట్లో కామన్ ఇంటర్సెక్షన్ అంటాం కదా. చెప్పిన 3 వచ్చింది ఇది. మీరు ఎలా అయినా ఇంటర్సెక్షన్ కట్టచ్చు, లేకపోతే ఇంత స్పెల్లింగ్ కష్టము అన్నప్పుడు మీరు ఇంట్లో కూడా కట్టచ్చండి. ఎలా అంటే ఏ అండ్ బి, ఏ అండ్ బి కట్టినా కూడా మీకు 3 అని వస్తుంది. 3 వచ్చింది చూసారా. సో అలా ఇంటర్సెక్షన్ కట్టాలండి. ఇప్పుడు డిఫరెన్స్ ఎలా కడతాము, డిఫరెన్స్ కట్టాలంటే ప్రింట్ ఆఫ్ ఏ మైనస్ బి కడతామండి. డిఫరెన్స్ కట్టాలంటే ఏ మైనస్ బి కడతాం తెలిసిందే. 1 2 వస్తుంది, 1 2 రావాలి. చెప్పిన 1 2 వచ్చిందా, అంటే డిఫరెన్స్ అంటే అర్థం ఏంటి, ఈ రెండిట్లో కామన్ ఏముంది, 3 ఉంది కదా, 3 తీసిన తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 ఉంది కదా, అది మాత్రం డిఫరెన్స్ అంటే అర్థం. అంటే ఆ రెండు మాత్రం వస్తాయి, 1 2 వచ్చేసింది కదా. ఇప్పుడు మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్టూడెంట్స్ లిస్ట్లో డూప్లికేట్ నేమ్స్ రిమూవ్ చేయాలి అంటే సెట్ యూస్ చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 1
సో టుడే నేను ఏం నేర్చుకున్నామంటే సెట్ అంటే ఏంటి, డూప్లికేట్స్ ఎలా రిమూవ్ చేయాలి, యాడ్ కానీ రిమూవ్ మెథడ్స్ అనేవి ఎలా యూస్ చేయాలి, సెట్ ఆపరేషన్స్ చూసినాం అండి ఈరోజు. సో ప్రాక్టీస్ చేసేయండి ఇవాళ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ గైస్. సో నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.